సో ఇవాళ మా వీడియో ఏం చేస్తున్నామంటే నేను ఇంటికి వచ్చాను కదా. సో మమ్మీ ఏంటంటే గోంగూర చట్నీ చేద్దాం అనుకుంటుంది. సో దానికోసమే ఇది మేము గోంగూర తెచ్చి శుభ్రంగా క్లీన్ చేసి ఆరబెట్టింది అనమాట. సో క్లీనింగ్ అంటే కొంచెం వాటర్లో కడిగావమ్మా, కడగరంట. ఓకే, సో దీన్ని వాటర్లో కడగకుండా జస్ట్ మొత్తం అవి ఆకులన్నీ తీసుకుని వాటిని ఇలా డ్రై చేసుకుంది న్యాచురల్గా, ఎండలో పెట్టకుండా. సో ఇప్పుడు ఏంటంటే ఇవి బాగా డ్రై అయిపోయినాయి. మీరు చూసినట్లయితే ఫ్రెష్ లీవ్స్కి దీనికి ఉన్న డిఫరెన్స్ ఏంటనమాట. దీన్ని ఏం చేస్తున్నానంటే నేను కొంచెం డస్ట్ ఏమైనా ఉందేమో అని చెప్పి ఇలా ఇలా చల్లుకుంటూ వేసుకుంటున్నా ఈ ప్లేట్లోకి. అన్నీ అయితే ఈ ప్లేట్లో వేసేసుకున్నాను అనమాట. సో నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసరికి మా మమ్మీ అక్కడ కిచెన్లో కొంచెం వర్క్ ఏదో చేస్తుంది. సో అదైతే మనం చూద్దాం పదండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? సో మా మమ్మీ అయితే పొయ్యి మీద ఆయిల్ పెట్టేసి దాంట్లో రెడ్ చిల్లీస్ అంటే ఎండుమిరపకాయలని వేస్తున్నారనమాట. నువ్వేమేమి వేస్తున్నావు? ఎండుమిరపకాయలు, గోంగూర కూడా ఇప్పుడు నువ్వు వేయించాలా పొయ్యి మీద నూనెలో? సో ఫస్ట్ ఆయిల్ సరిపోతుందా, ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ పోయాలా? చూసుకోవాలి. ఓకే, ఎంత ఆయిల్ పోసావు? వేయించడానికి 100 గ్రాములు, 100 grams ఆయిల్. మిర్చి 200 గ్రాములు, ఒక 200 grams ఆఫ్ మిర్చి. అండ్ గోంగూర ఎంత తీసుకున్నావు? కేజీ. సో 1 కేజీ గోంగూరకి 200 గ్రాముల ఎండుమిర్చి అండ్ 100 గ్రాముల నూనె యాడ్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకుని దాంట్లో ఎండుమిర్చిని వేయించుకుంటున్నాం. ఇది వేగిన తర్వాత మనం దీంట్లోనే గోంగూర కూడా వేసి వేయించుకోవాలంట. ఓకే, నాకు గోంగూర చట్నీ అంటే ఇద్దరికి చాలా ఇష్టం అనమాట అండి. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ ఇంట్లో గోంగూర పచ్చడి చేస్తే నాకు కాల్ చేసి మరీ పిలిచేది, రా నేను గోంగూర చట్నీ చేశాను, నాకు చాలా ఇష్టం కదా తీసుకెళ్ళాను, అంత ఇష్టం నాకు. బట్ ఈ మధ్యకాలంలో హెల్త్ ఇష్యూస్ అవి రావడం వల్ల నేను తింటాం మానేశాను. నాకు అది అంత పడట్లేదు గోంగూర. సో ఇప్పుడు ఏం చేసిందంటే అవి మంచిగా వేగాయి అనుకుంటా. సో మా మమ్మీ ప్లేట్లోకి తీసుకుంటున్నారు దాన్ని. అయిపోయిందా? ఏం చేసావా? ఆయిల్ వచ్చి వేగుతుంటే నాకు అప్పుడే పచ్చడి స్మెల్ వచ్చేస్తుంది. సో తనైతే ప్లేట్లోకి తీసుకుంటున్నారు. ఆ ప్లేట్ పక్కన ఉన్న ప్లేట్లోకి అయితే మేము రెడ్ చిల్లీస్ తీసేసుకున్నాం. ఇప్పుడు దీంట్లోకి గోంగూర యాడ్ చేసుకుంటున్నాను అనమాట. గోంగూర యాడ్ చేసుకుని లైట్గా వేయించుకోవాలి అదంతే. సో ఇప్పుడు మొత్తం గోంగూర దీంట్లో వేసేసారమ్మా. యాక్చువల్లీ మా మమ్మీ పచ్చళ్ళల్లో మంచి స్పెషలిస్ట్ అండి, పచ్చళ్ళని బాగా పట్టిద్ది. రీసెంట్గా కూడా ఉసిరికాయ, టమాటా అవి కూడా పట్టింది. బట్ నేను ఇక్కడ లేను ఆ టైంలో, సో నాకు అది వీడియోస్ తీయడం కుదరలే. సో ఇక్కడ ఉన్నాను కాబట్టి గోంగూర పచ్చడికి నేను మమ్మీకి హెల్ప్ చేస్తూ వీడియో తీసుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో చూడండి, మొత్తం కలర్ చేంజ్ అయిపోవాలా అంటే ఇప్పుడు లైట్గా అక్కడక్కడ గ్రీన్ ఉన్నాయి కదా, లైట్ బ్రౌన్ షేడ్కి రావాలా. సో ఇక్కడ మనకి ఆఫ్ అక్కడక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది కదా, సో అది మనకి ఏంటంటే కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేదాకా, గోల్డెన్ షేడ్ అట్లా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇంతకు అసలు గోంగూర ఎందుకు వేస్తారు? నిలవ ఉండద్దా? ఓకే, నిలవ ఉండదు, పసిడి వాసన పోద్ది కదా. ఓకే, సో వేయించుకుంటే దాంట్లో ఉన్న పసరు వాసన అంతా పోయి ఇంకా పచ్చి వాసన కూడా పోయి మనకి మంచిగా వస్తుంది, రైట్? సో అదండి, గోంగూర ఎందుకు వేస్తామంటే అది ఆకు కాబట్టి దాంట్లో ఏమైనా పసరు వాసన ఉన్నా లేకపోతే పచ్చి వాసన ఉన్నా సో నిలవ ఉండాలి కాబట్టి ఎస్పెషల్లీ పచ్చడి అనేది అలాగే నిలవ ఉండడం కోసం అని చెప్పి మనం ఇక్కడ వీటిని వేయించుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో చూడండి, ఇందాడ వేసిన దానికి ఇప్పటికీ చేంజ్ వచ్చేసింది ఇక్కడ మనకి లైట్గా. ఇంకొంచెం సేపు వేయించాలా? 5-10 minutes, ఒక 5 to 10 minutes వేయించుకుంటే ఇంకా సరిపోతుందంట. సో ఇదేంటంటే రోకలి, రైటేనా? రోకలి కదా, బండ. ఓకే, సో ఇది బండ అంట. సో మా మమ్మీ ఏం చేస్తుందంటే రోలు శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలి బాగా. సో వాటర్ ఉండకూడదు అనమాట. కొంచెం నిలవ పచ్చడి చేసుకునేటప్పుడైతే ఖచ్చితంగా ఎండబెట్టుకుని చేసుకోవాలి. సో మా మమ్మీ పొద్దున్నే దీన్ని క్లీన్ చేసేసి రెండింటిని ఎండపెట్టేసేసి ఇప్పుడు దాంట్లో ఫస్ట్ ఎండుమిర్చి వేసింది.
ఎండుమిర్చి వేసి దంచుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మేము దంచలేము మాకు వద్దు అనుకుంటే కనుక మీరు కావాలంటే మిక్సీ అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మేము న్యాచురల్గా వెళ్తున్నాం అనమాట. అమ్మ గోంగూరని కూడా మిక్సీలో వేసుకోవచ్చా? వేసుకుంటే పేస్ట్ అయిపోద్దేమో కదా. సో కచ్చా పిచ్చగా కావాలంటే రోట్లో దంచుకోండి, లేదు మాకు ఎట్లా ఉన్న పర్లా పచ్చడి అయితే చాలు అనుకుంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు కావాలంటే. నాకు యాక్చువల్లీ అట్లా ఉంటే అస్సలు నచ్చదు మిక్సీలో వేస్తే. రోట్లో వేస్తేనే కచ్చా పిచ్చగా చాలా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు మేము అదే చేస్తున్నాం. సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా గోంగూరని వేస్తున్నాను నేను. సో అది కొంచెం నలిగింది చూడండి. సో రెడ్ చిల్లీ అంతా మ్యాక్సిమం స్మాష్ అయిపోయింది, అక్కడక్కడ దాంట్లో ఉన్న గింజలు ఉన్నాయి. సో ఇప్పుడు దీంట్లో నేను గోంగూర యాడ్ చేస్తున్నాను. నాకు ఇలా దంచుతుంటే ఒక మంచి ఓల్డ్ సాంగ్ గుర్తొస్తుంది, మన భానుమతి గారిది, బాలకృష్ణ గారిది. అండ్ హీరోయిన్ వచ్చేసరికి సుహాసిని గారు అనుకుంటా. ఆ సాంగ్ చాలా బాగుంటుందండి, మంగమ్మ గారి మనవడు. దంచవే మేనత్త కూతురా వడ్లు దంచవే నా గుండెలదరా. సో ఇక్కడ మేము వడ్లు దంచట్లేదు కాబట్టి దంచవే మేనత్త కూతురా గోంగూర పచ్చడి దంచవే. సో రెండింటిని కలిపి మా మమ్మీ దంచుతున్నారు. ఒక్క సెకండ్ కదుపుతుంది ఇంకొంచెం అయినా కొద్దిగా ఉప్పు వేసుకుంటూ దంచుకోండి. ఎంత ఉప్పు వేస్తున్నావు అంటే ఇదంతా అంటే చూసుకుని వేసుకోవడమేనా? సో ప్రెజెంట్ టేస్ట్కి సరిపడా ఉప్పు కొంచెం యాడ్ చేసుకుంటున్నాం. సో మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు చూసుకుని వేసుకుందామని. సో బెటర్ అండి, ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా లేకపోతే అలవాటు ఉన్న వాళ్ళైనా మనం ఎప్పుడైనా సరే ఉప్పుని ముందు కొంచెం కొంచెం వేసుకోవడమే బెటర్. అది ఎక్కువ అయిపోయింది అనుకోండి అసలు దానికి తగ్గించడం ఎట్లానో మనకి వీలు పడదనమాట. ఒకవేళ ఇలా ఉప్పు సడన్గా ఎక్కువైపోతే ఎట్లా తగ్గించాలని టిప్స్ కనుక పెద్దవాళ్ళు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి తెలిస్తే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇన్ ఫ్యూచర్ మాకు హెల్ప్ అవుతుంది, అంటే మాకు ఇన్ ద సెన్స్. సో మాకు అంత కుకింగ్ అవి రావు కాబట్టి మాలాంటి పిల్లలకి టిప్స్ హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ ఒక రౌండ్ ఈ ఆల్రెడీ గోంగూర మిర్చి వేసాం కదా, అదంతా మంచిగా దంచుకున్న తర్వాత అది తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక అట్లా వేసుకుంటూ వస్తారంట. హాఫ్ ఆఫ్ ద వర్క్ ఈస్ కంప్లీటెడ్ అండి. సో పాటలు పాడుకుంటూ పాటలు పెట్టుకుని పాటలన్నీ ఎంజాయ్ చేసుకుంటూ నేనైతే ఈ పచ్చడిని కంప్లీట్గా మేము రోట్లో దంచేసుకున్నాం అనమాట. సో ఇది ఫైనల్ అని చెప్పాను కానీ హాఫ్ ఆఫ్ ద లుక్ అయితే ఇదనమాట. నెక్స్ట్ ఇంకా వీటిని తాలింపు కూడా వేయాలి. అండ్ ఇక్కడ చూసేటక్కడికైతే మనకి ఇక్కడ తాలింపు వేస్తున్నారు మా మమ్మీ. అమ్మ తాలింపులో ఏమేమి వేసావు? తాలింపు గింజలు చెప్పు. చింతపండు రసం పిసికి పోయాలి చెప్పండి అండి నేను. సో దీంట్లో తాలింపు గింజలు ఫస్ట్ ఆయిల్ వేసుకుని దాంట్లో తాలింపు గింజలు చింతపండు రసం ఏం చేశారంటే, సో ఎంత క్వాంటిటీ తీసుకున్నావు దీనికి? 200 grams. ఇది కూడా 200 grams. సో 200 grams ఆఫ్ చింతపండు తీసుకుని ఒక 2-3 times వాష్ చేసుకుని దాంట్లో ఒక 2 గ్లాసుల వాటర్ పోసి కొత్తలాడేలాగా దాన్ని ఉడకపెట్టుకోవాలన్నమాట. ఉడకపెట్టుకున్న తర్వాత అది బాగా చల్లారిన తర్వాత రసం తీసుకుని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసుకున్నాం మేము. సో దీంట్లో ఏమేమి వేసానో చెప్తానండి. తాలింపు దినుసులు, వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చాగా దంచుకుని దీంట్లో వేసుకున్నాం. అండ్ ఫస్ట్ దీని అడిగే ముందు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని దీంట్లో అయితే మనం ఈ చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాం అనమాట. పిండి మెంతిపిండి. సో యాజ్ యూజువల్ కామన్ మన నిలవ పచ్చడిలో వేసే ఆవపిండి మెంతిపిండి. సో ఆ పౌడర్ యాడ్ చేస్తున్నారు. చూపించు. ఓకే, ఎంత వేస్తున్నావు? 2 స్పూన్లు. 2 స్పూన్లు ఆవపిండి మెంతిపిండి. ఆవపిండి మెంతిపిండి మా మమ్మీ మిక్స్ చేసేసారు, 2 కలిపేసి మిక్సీ పట్టేసుకున్నారు. సో ఒక 2 స్పూన్స్ ఆ రెండింటిని కలిపి ఒక 2 స్పూన్స్ వేసుకుంటున్నారు. ఒక 4 స్పూన్స్ వేసారు 2 కలిపి ఒక 4 స్పూన్స్. అంటే విడివిడిగా వేసుకునే లెక్కైతే ఆవపిండి ఒక 2 స్పూన్లు, మెంతిపిండి ఒక 2 స్పూన్లు. సో వాటిని ఇప్పుడు పొయ్యి మీద వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎంతసేపు వేయించాలమ్మా ఇట్లా? ఈ పులిహోర పులుసులా ఉడకబెట్టాలి. సో పులిహోర పులుసులాగా దీన్ని ఉడకబెట్టుకోవాలంట పులుసుని. అప్పటిదాకా దీన్ని మనం వేయించుకో.
ఇది పులిహోర పులుసులో వచ్చిందని ఎట్లా తెలుస్తుంది? కొద్దిగా చిక్క పడుతుందంట. సో చిక్క పడిందంటే మనం ఫస్ట్ పల్స్గా వేసుకుంటాం కదా, అది కాస్త కొంచెం మంచి చిక్కగా తయారైతే మనకి ఈ పులుసు అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, ఇంట్లో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం నేను ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఇక్కడ. అది కూడా మా మమ్మీ ఇచ్చిన డైరెక్షన్స్తోనే, నా ఓన్గా నేను ఏం చెప్పట్లేదు. సో ఈసారి మీ ఇంట్లో ట్రై చేయాలంటే ట్రై చేసుకోండి. సో చింతపండులో అయితే అది జ్యూసీ కన్సిస్టెన్సీ అంతా పోయి ఇప్పుడు మనకి చిక్కబడిపోయింది అనమాట. దీంట్లో ఇప్పుడు ఇందాక మేము ఏదైతే దంచుకున్నామో అది యాడ్ చేసుకుంటున్నాం. సో ఇది చూడండి ఇప్పుడు ఒకసారి. సో అది బాగా థిక్నెస్ వచ్చేసింది, చిక్కగా అయింది. దాంట్లో ఇప్పుడు దంచుకున్న గోంగూర యాడ్ చేసుకుంటున్నాం. సో పొయ్యి మీద ఏదైతే మనకి చింతపండు చిక్కగా అయిందో దాంట్లో నేను ఇప్పుడు గోంగూర యాడ్ చేసేసుకున్నాను. యాడ్ చేసుకొని ఒక్క 2 minutes అట్లా సిమ్లో పెట్టుకోవాలి. కంప్లీట్గా సిమ్లోనే పెట్టి చేశారు మమ్మీ ఇది. సో సిమ్లో పెట్టుకొని అట్లా తిప్పుకోండి. భలే ఉంది కదండి. మన బాలు గారు ఒక మూవీలో ఒక సాంగ్ చెప్పారు, ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే, ఆవకాయ మన అందరిది గోంగూర పచ్చడి మనదేలే, ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్. సాంగ్ నిజంగానే కరెక్ట్గా రాశారండి రాయటం కూడా. సో మనకు గోంగూర చట్నీ తెలుగు వాళ్ళకి ఎంత ప్రాణమో, ఆవకాయ తర్వాత గోంగూర చట్నీకి అంత మంచి వైబ్స్ ఉన్నాయన్నమాట. సో నాకైతే లిటరలీ చాలా ఇష్టం ఆవకాయ గోంగూర అంటే. ఫైనల్లీ గోంగూర పచ్చడి కంప్లీట్ అయిపోయిందండి. జస్ట్ ఇంకా వైట్ రైస్లో కలుపుకొని తినడం ఒకటే లేట్ అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆల్సో. ఈ పచ్చడి మీరు ఎట్లా తయారు చేస్తారు, మీ సైడ్లో ఎట్లా ఉంటుందనేది నాకు కింద మెన్షన్ చేయండి. ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.